పొద్దున్నే నిద్ర మొహం వేసుకుని ఎక్కడికి రా అనుకుంటున్నారేమో, అదేంటో గానీ సండే వచ్చిందంటే నేను త్వరగా నిద్ర లేచేస్తాను. హలో గైస్, ఇవాళ మ్యాటర్ ఏంటంటే సండే వచ్చిందంటే ఏదో ఒక స్పెషల్ ఉంటది కదా, అందుకే నేనైతే చికెన్ తెచ్చుకుందామని బయటకైతే వెళ్తున్నాను. మా ఊరికి దగ్గరలో ఉన్న మోపూర్కి అయితే వెళ్లి చికెన్ అయితే తీసుకున్నాను. మా సైడ్ కేజీ చికెన్ వచ్చేసి 250. అలాగే మీ సైడ్ ఎంత ఉందో కాస్ట్ కామెంట్ అయితే చేసింది. నేనైతే ఆ చికెన్ తీసుకెళ్లి సీదా అమ్మకైతే ఇచ్చేసాను. అమ్మకి ఇచ్చేసి అలా బ్రష్ చేసుకుని బయటకైతే వెళ్తే మా ఊర్లో పిల్లలందరూ క్రికెట్ అయితే ఆడుతున్నారు బయట. ఇంకా నేను కూడా వాళ్ళతో ఆడుకుందాం అని చెప్పి నేనైతే వెళ్తే నా దరిద్రం నాతోనే ఉంటుంది. నేను ఎక్కడికి వెళ్తే అక్కడికే వస్తుంది. చూడండి, బాల్ కూడా కాలలో పడిపోయింది. ఆ బాల్ ని వెళ్లి మా అల్లుడిని తీయమంటే వాడు చూడండి నా మోసాలు చూస్తున్నాడు. ఎంత వదిలేసి అన్న నన్ను దీ వీడియో అని చెప్తున్నాడు. ఇటు చూడు పడున్నవాడు ఇప్పుడు ఆ సైకిల్ తొక్కడము. నేను మార్నింగ్ 7 అయితే వచ్చాను, ఇప్పుడు 10 అయింది. ఇప్పుడైతే బ్రష్ చేసుకుని ఇంటికి వెళ్ళి ఫుడ్ అయితే తినాలి. అమ్మ అయితే ఇంటిగా టిఫిన్ చేసుంటారు అనుకున్నా, కానీ ఇంటికి వెళ్ళగానే అమ్మ ప్లేట్ లో రైస్ పెట్టి అలాగే కర్రీ వేసి నా చేతికైతే ఇచ్చారు. టిఫిన్ ఏదో రైస్ పెడుతున్నావు అంటే మూసుకొని తింటావా లేకుంటే అది కూడా తీసేయమంటావా అన్నారు. నేనైతే ఇంకా చేసేదేం లేక ఆ ప్లేట్ అయితే తీసుకుని రూమ్ లోకి వెళ్ళి టీవీ అయితే పెట్టుకున్నాను. ఇవాళ అయితే సండే కాబట్టి కొత్త కొత్త మూవీలన్నీ వస్తుంటాయి. ఇంకా అలాగే సన్ ఆఫ్ సత్యమూర్తి మూవీ అయితే వస్తుంది. ఇదైతే ఫుల్ కామెడీగా అయితే ఉంది. ఆ మూవీ చూసుకుంటూ ఫుడ్ అయితే ఫుల్ గా అయితే లాగిచ్చేసాను. ఇవాళ అయితే అమ్మ చేసిన చికెన్ కర్రీ సూపర్ గా అయితే వచ్చింది. ఇవాళకైతే వీడియో నచ్చితే ఫాలో చేసుకుని నెక్స్ట్ వీడియోకి వెళ్తాం. బాయ్.